నమస్కారం. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఓం స్వరూప్ స్వామీజీ. నమస్కారం గురువుగారు. దివ్యాశిష్యులమ్మ. ఎలా ఉన్నారు గురువుగారు? బాగున్నారు. గురువుగారు, ప్రతి ఒక్కరూ ఒకటే అనుకుంటారు. మన మనస్సు మన ఆధీనంలో ఉంటే సర్వం జయం అవుతుంది అని. కానీ అది కుదరని మాట. మనస్సు మన ఆధీనంలో ఉండదు. ఏకాగ్రతగా ఉండాలన్నా, మనస్సు ఆధీనంలో ఉండాలన్నా ఏం చేయాలి గురువుగారు? ఏమైనా మార్గాలు ఉన్నాయంటారా మనస్సుని ఆధీనంలో పెట్టుకోవడానికి? తప్పకుండా ఉన్నాయమ్మా. వీలైనంత వరకు ఏకాగ్రతతో పనులు చేస్తూ కాన్సంట్రేషన్గా వాటి మీదే మీ దృష్టి పెట్టినప్పుడు అది తప్ప వేరే ఒకటి ఆలోచించు. ఒక సింగిల్ థాట్ క్యారీ చేయండి, ఏం కాదు. ఒకేసారి 10 ఆలోచనలు చేశారు దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంపాసిబుల్ కదా గురువుగారు. అవుతుందమ్మా. ఎలాగంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఉంటారు. ఆ చదివేటప్పుడు మరి ఏకాగ్రతతో చదువుతున్నట్టుగా మనం ఒప్పుకోవాలి. లేకపోతే డిస్టింక్షన్ మార్క్స్ రావు, గోల్డ్ మెడల్ రాదు. వాడు మామూలుగా అత్యవసర మార్కులతో పాస్ అవ్వడం ఉపయోగం లేదు. కాంపిటీషన్ వరల్డ్ ఇది. కాంపిటేటివ్గా ఉండాలా కదా. అందుకని ఏదైనా మీ థాట్ని కరెక్ట్గా దాని మీద దృష్టికి ఏకాగ్రత అనేటువంటిది కేంద్రీకరణ ఇస్తే తప్పకుండా అది మీకు లాభం చేకూరుతుంది. దాని రిజల్ట్ బాగుంటుంది. ఇంకొకటి రిపీటెడ్గా మన వేదంలో ఒక శ్లోకం కానీ ఒక వచనం కానీ చెప్పేటప్పుడు అది పై లైను చదివి మళ్ళీ కింది లైన్ చదివినప్పుడు అగైన్ మళ్ళీ పై లైన్ చదువుతూ మళ్ళీ కింది లైను, మళ్ళీ కింది లైన్ చదువుతూ మూడో లైన్ చదివినప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా కంటిన్యూగా రిపీటెడ్గా చెప్పినప్పుడు మైండ్లో గుర్తుండిపోతుంది. ఓకే, అంటే ముద్ర పడిపోతుంది. అది పద్ధతి ఉన్నది అభ్యాసం చేయడానికి. మన పూర్వీకులు ఏదైనా సరే, మంత్రమే కాదు, మీరు పనిలో ఏదైనా కూడా నిమగ్నమయ్యి ఆ పనులు చేసిందే పని చేస్తూ ఉన్నప్పుడు ప్రొఫెషనల్గా కొంతమంది ఏదో చేస్తూ ఉంటాడు. టీచర్స్ ఉన్నారు. ఆ టీచర్సు 30 ఏళ్ళు 20 ఏళ్ళ సర్వీస్లో వాళ్ళు మూసుకొనైనా ఆ పాఠం చెప్పేస్తారు. పిల్లలకి కొత్త, టీచర్ పాతవాడు. అవన్నీ కంఠస్థం పట్టి ఉంటారు టీచర్స్. అది ఎంత సత్యమో ఇక్కడ కూడా ఏకాగ్రతలో మీరు ఏ పాయింట్ని, ఏ ఉద్దేశంతో, ఏది కావాలని, ఏది సాధన చెయ్యాలని అనుకుంటారో దాన్ని అదే సాధన చేయగా మీకు అది తప్పకుండా మీరు సిద్ధి పొందుతారు. ఇంకా మీకు కత్తికి సాన పట్టడం అంటూ ఉంటారు పూర్వీకులు. అంటే ఎంత సాన పడితే అంత అది చాలా షార్ప్ అవుతుంది. అంటే తేజ్ అంటారు ఉర్దూలో. అంటే అది ఎంత సాన పట్టడానికి అంత మెరుగవుతుంది. అంత చాలా దాన్ని ఏంటంటే ఎడ్జ్ పవర్ఫుల్ తయారవుతుంది. అది మనం దైనందిక జీవితంలో మనకు తెలిసిన విషయం. తర్వాత చందనము, గుళ్ళో వాటిలో దేవుడికి ఏం చేస్తాము, ఆ చందనపు ముక్క, చంద్రం అంటే తెలుసుగా, శాండిల్వుడ్, అది మనం రాసి గంధం చెక్క, ఇంకో పదం, అది రాసి గంధం తీసిన కొద్దీ ఆ చెక్క కరిగిపోతుంది, గంధం వస్తుంది. అది కూడా మనకు తెలుసు. అంటే ఏమిటి, మీరు ఎప్పుడైతే ఆ యొక్క ఏకాగ్రతతో ఆ విషయాన్ని ఆలోచిస్తూ దృష్టి పెడతారో ఆ ఏకాగ్రతే మీరవుతారు. ఆ ఏదైతే దృష్టి పెట్టిన విషయంలో మీరు మెర్జ్ అవుతారు. మీరే ఆ విషయం తప్ప వేరేది ఆలోచించని స్థితి. ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు చెప్తా. ఏదన్నా ఇష్టమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు పదే గుర్తొస్తారు, ఇష్టం ఉన్నా లేకపోయినా. అంటే ఇష్టం అనేది మనకు ఒకసారి కలిగిన తర్వాత ఆ యొక్క ఆకర్షణ వల్ల ఆ మనిషి మీద ఉండే స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆ యొక్క దీన్ని బట్టి ఆ ముద్ర, ముఖ కవళికలు ఎప్పుడు గుర్తుండేటట్టుగా తరచూ గుర్తు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం పెట్టిన ఎఫర్ట్స్, ఇంట్రెస్ట్ వల్ల అన్నీ జరుగుతాయి. ఏదైనా సరే, ఉద్యోగం కానీ, వ్యాపారాలు కానీ, ప్రతిదీ కూడాను మీకు అందులో సరెండర్ అవ్వాలి. అప్పుడు సాధించవచ్చు. ఇది ఏకాగ్రతలో ఒక భాగం. యోగంలో ఇంకొక భాగం ఉన్నది. అమ్మవారి విగ్రహం ఉంది,
చక్కగా ఉంటుంది, కూర్చుంటుంది. అమ్మవారి విగ్రహం ముందు, అయ్యవారి విగ్రహం ముందు కూర్చొని కళ్ళు రెప్పలు కొట్టకుండా అలా చూస్తూ ఉండండి. మంత్రం చదువుతారా చదవండి, మంత్రం లేకుండానా చక్కగా రూపాన్ని మీరు ఆస్వాదిస్తూ ఆ దివ్య ఆకర్షణ మీరు ఆనందం పొందుతారా చూస్తూ పొందండి. అంతే, తేలిగ్గా మీరు ఆ రూపాన్ని చూసినప్పుడు ఆ రూపం తప్ప ఏది మీకు కనబడదు. అలాగే కంటిన్యూగా 1 అవర్, హాఫ్ అన్ అవర్, 2 అవర్స్ ఎంత ఎక్కువసేపు చేస్తే కళ్ళు మూసినా కూడా ఆ విగ్రహం వస్తుంది, గుర్తొస్తుంది, జ్ఞప్తికి వస్తుంది. అది సహజము, చాలా తేలిక. యోగులు కూడా మొదట్లో విగ్రహారాధన చేస్తారు, భక్తులు విగ్రహారాధన చేస్తారు. ఆరాధన చేయడం వల్ల అగరత్తులు ప్రసాదాలు పెట్టి హారతి ఇవ్వడమే కాదు, ఆ యొక్క ముద్ర, ఆ మొహ కవళికలు మనకి ఏ దేవుణ్ణి పూజ చేస్తే ఆ దేవుడివి మన మనసులో ఏ ముద్రపడిపోయి విధంగా సాధన చేయాలి గురువుగారు? అమ్మా ఏ విధంగా సాధన చేయాలి అంటున్నారు? ఆ మొహం అది చూడడమే. ఉమ్, ఇప్పుడు మీకు కూడా ఎవరైనా చూస్తూ ఉంటారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళని ఎవరినైనా సరే, చూసిన వాళ్ళని గుర్తు చేసుకోవడం తేలిక, కొత్త వాళ్ళని ఎవరినైనా సరే. అవునా కదా? ఒకసారి చూసిన వాళ్ళని అవును. గుర్తుపడతాం కదా. మనం ఇంట్రెస్ట్ లేకపోతే గుర్తుపట్టాం. ఇంట్రెస్ట్ వాళ్ళ మీద లేకపోతే ఏమో చూసాం ఏదో అంతే, ఈజీ, టేకింగ్ ఈజీ అవుతుంది. అలాగే ఏ దేవుణ్ణైనా ఇలా మనస్సుతో ఆ విగ్రహం మీద కూర్చొని చూస్తే చాలు. ఈ కళ్ళల్లో ప్రపంచంలో గొప్ప పవర్ఫుల్ కెమెరా కళ్ళు ఎవరికీ లేవు. ఈ కెమెరాలో ఏదో సైజులు ఏదో పవర్స్ ఉంటాయి, అందులో అలా కాదు. చక్కగా ఈ కళ్ళల్లో ఆ పిక్చర్ని మనం క్యాప్చర్ చేసిన తర్వాత మన మస్తిష్కంలో, మెమరీలో, మెదడులో ఫిక్స్ అయిపోతుంది. అది పొమ్మన్న పోదు. మన ప్రాణం ఉన్నన్ని రోజులు ఆ విగ్రహం చూసిన పిక్చర్ ప్రతిబింబం ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా మనుషులది ఎలాగో దేవతలది కూడా అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏ దేవుడిదైనా చేస్తే కళలు వచ్చేస్తాయి, ఆరా వస్తుంది. కళలు అంటే దాంట్లో ఒక రకమైన షాడో, షేడ్స్ అంటాం, కరెక్ట్ పదం షేడ్స్. ఆ షేడ్స్ను మీ కళ్ళు క్యాప్చర్ చేసుకొని కంటికి కనపడని సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వీకరణ మన కళ్ళు తీసుకుంటాయి. తీసుకున్నప్పుడు ఏ దేవుడైనా సరే మీకు కరుణిస్తాడు, వరమిస్తాడు. ఇది తథ్యం. ప్రాక్టీస్ ఆటోమేటిక్గా మంత్రం బీజాక్షరాలు కలిపితే ఇంకా తొందరగా సిద్ధి జరుగుతుంది. ఆ దేవుళ్ళని బట్టి ఏ దేవుడు కావాలో ఆ దేవుడి మంత్రం మనం స్మరణ సాధన చెయ్యొచ్చు. ఇది యోగ సాధనలో ఒక మార్గం. ఇది వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని ఆ ఇన్సైడ్లో గుర్తు చేసుకునే పద్ధతి అలవాటు చేసుకుంటే ఇంకా మీకు విగ్రహం కూడా చూడక్కర్లా. ఒకసారి స్టార్టింగ్ లెవెల్లో చూస్తే సరిపోతుంది, తర్వాత మీరు విగ్రహమే చూడక్కర్లా. మీకు సర్వము సిద్ధిస్తుంది. ఏది కావాలన్నా మనిషితో మాట్లాడినట్టుగా విగ్రహం చూసి మనసులో నిలుపున్న తర్వాత మీ ఒక్కరికే కనబడుతుంది ఆ విగ్రహం, అమ్మవారిది కానీ అయ్యవారిది కానీ. మీరు మాట్లాడితే వాళ్ళు వింటారు, మళ్ళీ వాళ్ళు మాట్లాడితే మీరు వింటారు. ఎలాగైతే కొంతమందికి దేవుళ్ళు మాట్లాడుతున్నారని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అది వాళ్ళకి ఆ లెవెల్ రీచ్ అయిన తర్వాత దేవుళ్ళు ఆ రూపంలో ఆ దర్శనాలు అవుతాయి, మాట్లాడతారు. ఇది సత్యం, ఇందులో డౌట్ లేదు. అది అపోహ కాదు, తర్వాత భ్రమ కూడా కాదు. చాలా తేలిగ్గా మనం సాధించవచ్చు, మనం పొందొచ్చు. మీకు ప్రతిదీ కూడాను మీరు జయించవచ్చు. ఈ సాధన చేసి మీరు సంతుష్టులు కండి, జయాన్ని పొందండి. జీవితంలో ఏం కావాలన్నా అవి మీరు సాధించండి. శుభమస్తు తల్లి. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించారు.